హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్లు చెలరేగారు. ఒకరికి మించి ఒకరు సిక్సర్ల వర్షం కురిపించారు. పరుగుల ప్రవాహాన్ని పారించారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా తగ్గలేదు. ఇక మేము తగ్గము, మమ్మల్ని ఆపేదెవరు అనే టైప్లో బ్యాటింగ్ చేశారు. టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ టీమిండియాకు అప్పగించడం కూడా టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో జింబాబ్వేను టీమిండియా అసలు మ్యాచ్లోకి కూడా తీసుకున్నట్టు కనిపించలేదు. ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్టు ఆడేశారు, బాధేశారు. ఓపెనర్ సంజు శాంసన్ నుంచి బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ వరకు అట్లీస్ట్ మినిమం ఒక సిక్సర్ అయినా బాధేశారు ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్ ముందు వెస్టిండీస్ భారీగా తేడాతో ఓడిపోవడంతో అదే ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగిందో ఏమో తెలీదు, కానీ టీమిండియా బ్యాట్స్మెన్లు అయితే ఒకరికి మించి ఒకరు శివతాండవం చేశారు అనుకోవచ్చు. సంజు శాంసన్ 2 సిక్సర్లు 1 4తో 24 పరుగులు చేస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే 4 4లు 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్లో డకౌట్ అయినప్పటికీ తను రిథమ్ను ఫామ్ను ఈజీగా అందుకున్నాడు. ఒక మ్యాచ్ తర్వాతే 4 4లు 1 సిక్సర్తో 24 బంతుల్లో 38 పరుగులు చేస్తే కెప్టెన్ సూర్య ఆడింది కాస్త అటు ఇటు 2 ఓవర్లే అయినప్పటికీ 33 పరుగులు చేశాడు. 3 4లు 2 సిక్సర్లతో. ఇక టీమిండియాకు ఎప్పుడూ ఆపదలో ఆదుకునే అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చే పాండ్యా మరోసారి చెల్లరేగాడు. 23 బంతుల్లో 2 4లు 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఈ వరల్డ్ కప్లో కన్సిస్టెన్సీ కాస్త మిస్ అయింది, పైగా స్లోగా ఆడుతున్నాడు అని విమర్శ కూడా ఎదుర్కొన్నాడు. వాటినన్నింటికీ ఒక ఇన్నింగ్స్తో చర్మగీతం పాడేశాడు, చెక్ పెట్టేశాడు అని చెప్పొచ్చు. 3 4లు 4 సిక్సర్లతో 16 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇలా అంది వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా టీమిండియా బ్యాట్స్మెన్లు యూజ్ చేసుకొని చెలరేగిపోయారు. పాపం జింబాబ్వే అనుకోవచ్చు, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాల్సింది కాదు, అయితే ఇది డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి పాప పుణ్యాలను పక్కన పెట్టేసి టీమిండియా బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. ఓపెనర్లు 3 ఓవర్లకే 48 పరుగులు పార్ట్నర్షిప్ ఇస్తే ఆ తర్వాత కూడా భారీ పార్ట్నర్షిప్లతో టీమిండియా ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో ముఖ్యంగా ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ఒకరికి మించి ఒకరు సిక్సర్లు 4లతో విజృంభించేశారు. జింబాబ్వే బౌలర్లను కకావికలు చేశారు. నిజంగా ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగింది. అక్కడ మ్యాచ్ అంటే కాస్త బ్యాట్స్మెన్లకు డిఫికల్ట్గా అనిపించి ఉండొచ్చు ఇంతకుముందు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలా కనిపించలేదు. ఫస్ట్ ఓవర్ నుంచి 20 ఓవర్ చివరి బంతి వరకు ఒకటే బ్యాటింగు, ఒకటే పరుగుల ప్రవాహమే కొనసాగింది. జింబాబ్వే బౌలర్లు రన్స్ ఇవ్వడంలో ఎక్కడ కూడా తగ్గలేదు అనేలా బౌలింగ్ వేశారు. అసలు భారత బ్యాట్స్మెన్లకు ఎలా బౌలింగ్ వేయాలో కూడా జింబాబ్వే బౌలర్లకు అర్థం కాలేదు. మరి ముఖ్యంగా ఆ జట్టు మెయిన్ బౌలర్ అయినటువంటి నగ్వార్ అనే 4 ఓవర్లకు 62 పరుగులు ఇచ్చుకున్నాడంటే టీమిండియా బ్యాట్స్మెన్ల విధ్వంసం ఏ స్థాయిలో చెలరేగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో స్టార్ ఫాస్ట్ బౌలర్ ఎవన్స్ కూడా 4 ఓవర్లకు 52 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇలా కొనసాగింది టీమిండియా బ్యాట్స్మెన్ల విధ్వంసం. ఒకరికి మించి ఒకరు అనేలా విధ్వంసం కొనసాగించిందని టీమిండియా బ్యాట్స్మెన్లు అసలు ఈ బ్యాటింగ్ చూడటానికి ఒకరు ఇద్దరు కాదు, టీంలో మొత్తం బ్యాట్స్మెన్లు అందరూ చెలరేగారని వ్యాఖ్యానించాడు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ సిమ్రాన్ హెట్మైర్. భారత బ్యాట్స్మెన్లు ఇలా చెలరేగుతారని అసలు అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా సెమీఫైనల్కు వెళ్ళడం గ్యారంటీ అని కూడా వ్యాఖ్యానించాడు సిమ్రాన్ హెట్మైర్.